పిల్లల్లో డెవలప్మెంటల్ డిలేస్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ఎలా? హాయ్, దిస్ ఇస్ సర్వాణి, సైకాలజిస్ట్. సో మా దగ్గరికి చాలా చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు, 0 to 5 years లోకల్ పిల్లల్ని, అండ్ కొంతమంది 9 to 10 years ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళకి మేము DQ అన్న ఒక టెస్ట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాం అనమాట. 9 to 10 yearsకి ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్ కానీ రికగ్నైజ్ చేస్తే అప్పటికే కొంచెం డిలే ఉన్నట్టు అర్థం. వీళ్ళకి మళ్ళీ ఆక్యుపేషనల్ థెరపీ కానీ, లాంగ్వేజ్ థెరపీ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ ఇచ్చి వీళ్ళని నార్మల్ తీసుకురావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని కేసెస్లో అయితే పాసిబుల్ కూడా అవ్వకపోవచ్చు. దాన్నే ఇంటలెక్చువల్ డిసెబిలిటీగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఎర్లీగానే డెవలప్మెంటల్ డిలేస్ని, అంటే పిల్లల తాలూకా మైల్ స్టోన్స్ని మెజర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన పిల్లల తాలూకా ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ని మనం పెంచుకోవచ్చు. అసలు పిల్లల్లో డెవలప్మెంట్ని ఎలా మెజర్ చేస్తామంటే, చైల్డ్ తాలూకా లాంగ్వేజ్, మోటార్, ఎమోషనల్, కాగ్నిటివ్, సోషల్ ఎబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేసి మనం పిల్లల తాలూకా DQని డిటర్మైన్ చేయొచ్చు. సో ఇది ఈజీగా పేరెంట్స్కి అర్థం అవ్వాలి అంటే, వాళ్ళు పెరుగుతున్నప్పుడు ప్రతి స్టేజ్లోని మనం వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ని చాలా క్షుణ్ణంగా మానిటర్ చేయాలన్నమాట. 0 to 5 years వరకు కూడా పిల్లల తాలూకా మైల్ స్టోన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ క్రై దగ్గర నుంచి వాళ్ళు నుంచొని పరిగెట్టే వరకు కూడా ఆ పిల్లవాడు తాలూకా ప్రతి మైల్ స్టోన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి పారామీటర్స్ ఉంటాయి. అదే మనం DQ టెస్ట్ లో యూజ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాలి. పిల్లవాడు ఏడుస్తున్నాడా, నడుస్తున్నాడా, నుంచుంటున్నాడా, ఏ టైంలో బోర్లో పడ్డాడు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే దేర్ విల్ బి 2 different ఏజెస్. క్రోనలాజికల్ ఏజ్ అంటే మనకి బయటికి కనిపిస్తున్న ఏజ్, అండ్ మెంటల్ ఏజ్, మానసిక వికాసం. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు కరెక్ట్గా ఉంటేనే పిల్లవాడి తాలూకా హెల్త్ కంప్లీట్గా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే మానసిక వికాసం కొంచెం వెనకబడి ఉంటుందో ఇమీడియట్గా పేరెంట్స్ అది రికగ్నైజ్ చేసి పీడియాట్రిక్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. సో దట్ వాళ్ళకి కొన్ని థెరపీస్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దట్. ఈ మైల్ స్టోన్స్ తాలూకా క్లియర్ అండర్స్టాండింగ్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ప్రతి ఒక్క మైల్ స్టోన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.